హాయ్ అండి. ఇవాళ మనం రాశి నక్షత్రాల గురించి చెప్పుకుందాం. చాలా 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 వివరించి మరీ చెప్తా. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని చివరి వరకు చూడండి ఎందుకు చెప్తున్నానంటే, వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అన్నీ అర్థమవుతాయి. మధ్యదా చూసి వెళ్ళిపోతే ఇంకేం అర్థం అవుతాయి చెప్పండి. ఈ రాశుల వల్ల, నక్షత్రాల వల్ల మనకి ఏ విధంగా ఉపయోగాలు ఉన్నాయి, అసలు మనం అవి ఏంటి, మనకి ఎలా వర్తిస్తాయి, ప్రతి ఒక్కటి చాలా చాలా క్షుణ్ణంగా వివరించి మరీ చెప్తా. వీడియో చివరి వరకు చూడండి. దిస్ ఈజ్ వంశకృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. రాశులు ఒక సంవత్సరం నక్షత్రాల మధ్యగా గమనించే సూర్యుడి గమన మార్గాన్ని కాంతి మండలం అంటారు. ఈ గమన మార్గానికి దగ్గరగా ఉండే పట్టి లేక బెల్ట్ వంటి భాగాన్ని రాశిచక్రం అంటారు. ఈ రాశిచక్రంలో 12 నక్షత్ర మండలాలకు 12 పేర్లు పెట్టారు. వీటిని రాశి గుర్తులు అంటారు. సంవత్సరంలో ఒక నెలలో ప్రతిరోజు సూర్యోదయం ఒకే రాశి వద్ద జరుగుతుంది. ఆ 12 రాశుల పేర్లు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. రాశులు, వాటి రకాలు, రాశుల తత్వాలు, రాశులకు మానవ శరీర భాగాలు గల సంబంధం, ఆయా రాశులు జన్మించిన వారి జీవన విధానం మొదలగు వాటి గురించి మొత్తం వివరించి చెప్తా. కానీ చివరి వరకు చూడటమే మీరు చేసే పని, ఓకేనా? నక్షత్రాలు. మన విశ్వంలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయని మనకు తెలుసు. వాటిలో ప్రాచీన జ్యోతిష్యవేత్తలు 27 నక్షత్రాల పరిగణనలోకి తీసుకున్నారు. అవి అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష, మక, పుబ్బ అంటే పూర్వ పాల్గొని కూడా వస్తుందండి, ఉత్తర పాల్గొని, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట, శతభిషము, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ప్రతి నక్షత్రమును 4 పాదాలుగా విభజించారు. అంటే 27 నక్షత్రాలకు 27 × 4 అంటే 108 పాదాలు ఉంటాయి. 9 నక్షత్ర పాదాలు కలిసి ఒక రాశి ఏర్పడుతుంది. నక్షత్రములు, రాశులకు సంబంధం ఏంటంటే, అశ్వినిలో 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం కలిసి మేషరాశి అవుతుంది. కృతికలోని మిగిలిన 2, 3, 4 పాదములు, రోహిణిలో 4 పాదములు, మృగశిరలోని మొదటి 2 పాదములు అనగా 1, 2 పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది. మృగశిరలోని చివరి 2 పాదములు అనగా 3, 4 పాదములు, ఆరుద్రలోని 4 పాదములు, పునర్వసులోని మొదటి 3 పాదములు అనగా 1, 2, 3 పాదములు కలిసి మిథున రాశి అవుతుంది. పునర్వసులోని చివరి 4 పాదములు, పుష్యమిలోని 4 పాదములు, ఆశ్లేషలోని 4 పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది. మకాలోని 4 పాదములు, పుబ్బలోని 4 పాదములు, ఉత్తరాలోని 1వ పాదము కలిసి సింహరాశి అవుతుంది. ఉత్తరాలోని చివరి 3 పాదములు అనగా 2, 3, 4 పాదములు, హస్తాలోని 4 పాదములు, చిత్తాలోని మొదటి 2 పాదములు అనగా 1, 2 పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది. ఈ ఒక పాదం వేరే దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు మిగతా పాదాలు దేంట్లోకి అయితే వర్తిస్తాయో అవి చెప్తున్నానండి. అనగా అని చెప్తున్నా కదా, అవే, ఓకేనా? దాన్ని మీరు సరిగ్గా ఆలోచించి చూడగలరు. చిత్తా నక్షత్రంలోని చివరి 2 పాదములు అనగా 3, 4 పాదములు, స్వాతిలోని 4 పాదములు, విశాఖలోని మొదటి 3 పాదములు అనగా 1, 2, 3 పాదములు కలిసి తులరాశి అవుతాయి. విశాఖలో చివరి 4వ పాదము, అనురాధలోని 4 పాదములు, జ్యేష్ఠలోని 4 పాదములు కలిసి వృశ్చిక రాశి అవుతుంది. మూలాలోని 4 పాదములు, పూర్వాషాఢలోని 4 పాదములు, ఉత్తరాషాఢలోని మొదటి పాదము కలిసి ధనస్సు రాశి అవుతుంది. ఉత్తరాషాఢలోని చివరి 3 పాదములు అనగా 2, 3, 4 పాదములు, శ్రవణంలోని 4 పాదములు, ధనిష్ఠలోని మొదటి 2 పాదములు అనగా 1, 2 పాదములు కలిసి మకర రాశి అవుతుంది. ధనిష్ఠలోని చివరి 2 పాదములు అనగా 3, 4 పాదములు, శతభిషలోని 4 పాదములు, పూర్వభద్రలోని మొదటి 3 పాదములు కలిసి కుంభరాశి అవుతుంది. పూర్వభద్రలోని చివరి 4 పాదములు, ఉత్తరాభద్రలోని 4 పాదములు, రేవతిలోని 4 పాదములు కలిసి మీనరాశి అవుతుంది. ఇది రాశికి నక్షత్రానికి సంబంధం. నామ నక్షత్రం. జన్మ నక్షత్రం తెలియని వారి కోసం పేరుని బట్టి నక్షత్రం నిర్ణయిస్తారు. ఒక్కొక్క నక్షత్ర పాదములకు ఒక్కొక్క అక్షరమును గుర్తించారు. అనగా 108 నక్షత్రాల పాదములకు 108 ఆకర్షణములు గుర్తించబడ్డాయి. నామంలోని మొదటి అక్షరమును బట్టి అతని నామ నక్షత్ర పాదం గుర్తిస్తారు. ఇది ఎలా జరుగుతుంది అంటేనండి, ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ విధంగా మన జ్యోతిష్యం చూసుకోవాలి. ఒక్కొక్కరికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. అలాంటి వారికి ఏంటి, డైరెక్ట్ పేరు పెట్టేస్తారు కదా, ఆ పేరు. ఇప్పుడు సపోజ్ నా గురించే తెలుసుకుందాం. నేను 31/08/1988 అంటే 31 ఆగస్టు 1988 పుట్టా. ఆ సమయంలో మా పెద్దవారు సరిగ్గా ఆలోచించకుండా నాకు ఆ మేషరాశి అశ్విని పాదం 1వ పాదంలోకి వస్తుంది నాది. ఆలోచించకుండా పెట్టేశారు వంశీకృష్ణ అని.
వంశీ అనేది పేరు ఎక్కడ వస్తుంది? వృషభ రాశిలోకి వెళ్తుంది. సో నా రాశి ఏంటి? మేషరాశి. ఇప్పుడు నేనేం చూడాలి? వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేషరాశి గురించి చూడాలా, లేదంటే నా పేరుని బట్టి వృషరాశి నుంచి గురించి చూడాలా? అంత పయోడి దయ. సో నేను చెప్పేది ఏంటంటే, మేషరాశిలో పుట్టిన వారికి చూచే చోళ ఈ అక్షరాలను బట్టి పేర్లు పెట్టాలి. మేషరాశిలో పుట్టిన వారికి వా అనే అక్షరం వర్తిస్తుంది. ఓకేనా? ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని టైంలో పేరుని బట్టి మనం రాశిని ఎత్తుక్కోవాలి. అది లగ్నము. శిశువు జన్మించే సమయమున భూమిపై తూర్పు దశలో ఏ డిగ్రీ ఉదయించుచున్నదో రాశిచక్రమును ఆ డిగ్రీ యొక్క ప్రదేశమును గ్రహించి దానిని లగ్నముగా భావిస్తున్నాం. ఈ లగ్నమే జన్మస్థలం ఒకటి చేత ఈ స్థానముపై గ్రహం ప్రభావం ఎలా ఉన్నదో గుర్తించి జాతకుని యొక్క భవిష్యత్తు గురించి చెప్పుచున్నాం. అదే లగ్నం అంటారు. ఇప్పుడు హాస్పిటల్లో పుడతాం అనుకోండి, సింపుల్గా చెప్తాం మీకు అర్థమయ్యేటట్టు. హాస్పిటల్లో పుట్టాం అనుకోండి, ఆ హాస్పిటల్లో ఏ డిగ్రీ సైడ్ మన ఆ శిశువు ఎక్కడైతే ఉందో ఆ డిగ్రీని కూడా పరిశీలించుకుంటేనే కరెక్ట్ లగ్నం అనేది తయారవుతుంది. ఆ పర్టికులర్ లగ్నం వస్తేనే అండ్ క్లియర్ అండ్ విజిబుల్ నెక్స్ట్ మినిట్ ఆ జాతకునికి ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పవచ్చు. అది కానీ అది పెద్దగా పట్టించుకోరు. అది చూసుకుంటే మట్టికి మొత్తం ఆ జాతకుని యొక్క రిపోర్ట్ మొత్తం తయారు చేసేయచ్చు. లగ్నములు రకాలు. లగ్నములు 12 రకాలు. అవి మేష లగ్నము, వృషభ లగ్నము, మిథునం లగ్నము, కర్కాటక లగ్నము, సింహ లగ్నము, కన్యా లగ్నము, తుల లగ్నము, వృశ్చిక లగ్నము, ధనుసు లగ్నము, మకర లగ్నము, కుంభ లగ్నం, మీన లగ్నం. ఇక్కడ రాశులు అన్నారు కదా, మరి లగ్నములు ఏంటంటే రాశిలోనే లగ్నములు వర్తిస్తాయి. ఇంకా చెప్పాలంటే రాశినే లగ్నం అని కూడా అంటారు. లగ్నం అంటే ఆయా సమయాలు, రాశి అంటే జాతకుని యొక్క ఆ పుట్టుక పరిస్థితిలో ఉన్న ఆ రాశి పేరు. కాలగమనం. ఈ కాలగమనం అనేది మీకు ఇప్పుడే చెప్తే అర్థం కాదు, ఎందుకంటే ఇది నిమిషాలు, డిగ్రీలు, విఘడియలు, ఘడియల గురించి చెప్పాల్సి వస్తుంది. సో ఆ కాలగమనాన్ని నేను కొంచెం టైం చూసుకొని మొత్తం వివరిస్తా. ఓకేనా? నామ నక్షత్రములు. ఇప్పుడు ఈ నామ నక్షత్రాన్ని చాట్ నేను మొత్తం రాసి మీకు వివరించి మరీ చెప్తా. అశ్వినిలో చూచే చోళ, భరణి లీలు లేలో, కృతిక ఆ ఈ ఊ ఏ, రోహిణి ఓ వా వి ఊ, మృగశిర వివో కాకి, అరుద్ర కేకో హాహి, పునర్వసు కుమ్ ఖమ్ ఈ ఛ, పుష్యమి హు హే హో డా, ఆశ్లేష డు డే డే డో, మక మామి ముమే పుబ్బ మే టో టా టీ, ఉత్తర టే టో పాపి, హస్త పూషం నా ఠా, చిత్త పేపో రారి, స్వాతి రూరే రో తా, విశాఖ తూ తే తో తో, అనురాధ నాని నూనె, జ్యేష్ఠ నో న్యా ఈ యు, మూల ఏ యో భాభి, పూర్వాషాఢ బూధ భాఢ, ఉత్తరాషాఢ బేబో జాజీ, శ్రవణం జూజే జోఖా, ధనిష్ట గాగి గూగే, శతభిషం గోసా శీసు, పురభద్ర శేషో ధాది, ఉత్తరాభద్ర దుస్య ఝాధ, రేవతి దేదో చాచి. ఇవి మొత్తం మీకు రాసి పెట్టాను, చూసుకోండి. అలాగే ఇప్పుడు మనం ఈ 12 రాసులు అన్నిటికి కలిసి అహోరాత్రం అవుతుంది. ఈ ఈ వీటిల్లో బేసి రాశులు, శరీరాశులు, పురుష రాశులు, స్త్రీ రాశులు అని కూడా ఉంటాయి. అవి కూడా చెప్తా చూడండి. రాశుల లక్షణాలను బట్టి వాటిని 2 భాగాలుగా వర్గీకరించారు. అవి బేసి రాశులు, శరీరాశులు. బేసి సంఖ్య అంటే 1, 3, 5, 7, 9. సరి సంఖ్యలు అంటే 2, 4, 6, 8. ఓకేనా? బేసి రాశులు. బేసి స్థానము అనగా 1, 3, 5 స్థానంలో ఉన్న రాశులకు బేసి రాశులు అంటారు. అవి మేషము, మిథునము, సింహము, తుల, ధనస్సు, కుంభం. సరిరాశులు. సరిస్థానం అనగా 2, 4, 6 స్థానంలో ఉన్న రాశులను సరిరాశులు అంటారు. అవి వృషభం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, మకరం, మీనం. పురుష రాశులు. పురుష రాశులు అనగానే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు పురుషులే ఉంటారు లేదంటే స్త్రీలు ఉండరా అని మీకు అనుమానం రావచ్చు. పురుష రాశులు అంటే ఆ రాశి యొక్క స్వభావం. ఆ రాశిలో స్త్రీ పుట్టినా కూడా పురుష స్వభావమే ఉండిద్ది. స్త్రీ రాశుల్లో వస్తారు స్త్రీ స్వభావం గల రాశులు. ఆ రాశిలో పురుషుడు పుట్టిన స్త్రీ స్వభావం ఉండిద్ది. అంటే సింపుల్ చెప్పాలంటే, ఎవరైనా ఆడవారు బాగా ధైర్యంగా ఉంటారు. నువ్వు మగవాడే పుట్టాల్సిన ఆడదాన్ని పుట్టారు అంటారు చూసా, అలాగే ఒక్కొక్క రాశిలో మగవాళ్ళు ఉంటారు. వాళ్ళు బాగా సిగ్గుపడటం అలా చేస్తూ ఉంటారు. అంటే మగవాడు కాదు అని దాని మీదకి వెళ్తారే, మగవాడే, అన్ని పద్ధతులు కలిగిన మగవాడే, కానీ కొన్ని బుద్ధులు తేడా ఉంటుంది అంతే. అవి పురుష రాశులు. బేసి రాశులైన మేషం, మిథున, సింహం, తుల, ధనస్సు, కుంభములే పురుష రాశులు అంటారు.
పురుషుల యందు ఎక్కువ గ్రహములు ఉండగా పుట్టినవారు భయం లేకుండా 10 మందిలో తిరగగలుగుట, వెళ్ళగలుగుట, తన వారిని ఆదుకొనుట మొదలగు లక్షణాలను కలిగి ఉంటారు. స్త్రీ రాశులు శరీరాశులైన వృషము, కర్కాటము, కన్య, వృశ్చికము, మకరము, మీనములచే స్త్రీ రాశులు అంటారు. స్త్రీ రాశులందు ఎక్కువ గ్రహములు ఉండగా పుట్టినవారు సామాన్యంగా వినయ విధేయతలు, సహనమును కలిగి ఉంటారు. వీరు సామాన్యంగా సుకుమారంగా ఉంటారు. ఇతరులతో స్నేహం, ఇతరులను అనుసరించే స్వభావం కలిగి ఉంటారు. రాశుల స్వభావం అనుసరించి వాటిని 3 భాగాలుగా చేశారు. అవి చరరాశులు, స్థిర రాశులు, దిశభవ రాశులు. చరరాశులు అంటే ఏంటి? ఎటు పడితే అటు తిరిగే రాశులు చరరాశులు అంటారు. ఆ రాశులు పుట్టినవారు వారి ఉద్యోగం అయినా వారి యొక్క ఆ మైండ్ మెంటాలిటీ అయినా సరే ఒక చోట నిలకడగా ఉండదు. స్థిర రాశులు ఒకే చోట అంటే ఈ కూర్చున్న చోటకి అన్నీ కావాలనుకునేవారు స్థిర రాశులు. ద్విసభవ రాశులు అంటే ఈ 2 ఉంటాయి, తిరగటం, స్థిరత్వం, ఈ 2 ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. చరరాశులు అంటే మేషము, కర్కాటకము, తుల, మకరము. స్థిర రాశులు అంటే వృషభము, సింహము, వృశ్చికము, కుంభము. ద్విసభవ రాశులు అంటే 2 విధాలుగా ఉన్న రాశులు మిథునం, కన్య, ధనస్సు, మీనము. చరరాశుల గురించి చూసుకుందాం. చరరాశులైన మేషము, కర్కాటము, తుల, మకరములు ఎక్కువ గ్రహములు ఉండగా పుట్టినవారు ధైర్యవంతులు, చురుకుతనం ఎక్కువ కలిగిన వారు. అభిరుచులు, దినచర్య, వృత్తులు, నివాసం మొదలగు వాటిలో ఎప్పుడు మార్పులను కోరుతూ ఉంటారు. అధికారమునందు, పరిశోధనలందు వీరికి ఆసక్తి ఎక్కువ. తొందరగా నిర్ణయాలు తీసుకుంటా, వ్యవహారములందు చొరవ చూపి ముందుకు పోవటం, ఒకేసారి అనేక కార్యక్రమాలను తలపెట్టుట ఈ రాశులు జన్మించిన వారి లక్షణాలు. అయితే ఒకే అభిప్రాయములకు కట్టుబడి ఉండరు. ఒక పని పూర్తి కాకుండానే వేరొక పని ప్రారంభిస్తారు. వీరినే చరరాశులు అంటారు. అర్థమైంది కదా. స్థిర రాశుల గురించి చెప్పుకుందాం. స్థిర రాశులైన వృషభము, సింహము, వృశ్చికము, కుంభములతో ఎక్కువగా గ్రహములు ఉండగా పుట్టినవారు నిలకడగా ఉండేవారు. స్థిరమైన అభిప్రాయములు కలిగి ఉంటారు. వృత్తులు, నివాసం మొదలైన వాటిని మార్చడానికి ఇష్టపడరు. కొత్త విషయాలను తొందరగా నమ్మరు. ఉన్న చోటనే కదలకుండా జీవిస్తూ ఉన్నదానితో సుఖంగా జీవించాలనుకుంటారు. వీరిలో కొంతమంది మూర్ఖత్వం కూడా ఉంటుంది. అయితే ఏదైనా ఒక పనిని పూర్తి కావాలంటే వీరి సహాయం తీసుకుంటే చాలా చాలా మంచిది. ద్విసభవ రాశులు అంటే 2 రకాలుగా ఉన్న రాశులు. ద్విసభవ రాశులైన మిథునము, కన్య, ధనస్సు, మీనములో ఎక్కువ గ్రహములు ఉండగా పుట్టినవారు సామాన్య పరులు. వీరిలో ఎక్కువ మంది వ్యాఖ్యతలు బోధించేవారు అయి ఉంటారు, అంటే మంచి చెప్పేవాళ్ళు అయి ఉంటారు. వీరికి సందేహాలు ఎక్కువ, చొరవ తక్కువ, ఏ విషయాన్ని వెంటనే నిర్ధారణ చేయలేరు. అతి కష్టమైన సమస్యలైనా చక్కని పరిష్కారం సూచించగల సామర్థ్యం ఉంటుంది, కానీ స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. నలుగురితో కలిసి డిసైడ్ చేసుకొని చేస్తారు. వీళ్ళు ఎలా అంటే ఒక పనిని మొదలుపెట్టే టయానికి మళ్ళీ అనుమానం వస్తుంది. ఏమైపోద్దో ఆగుదాం, కొన్నాళ్ళు ఆగుదాం, మళ్ళీ అనుమానం వచ్చేటానికి మళ్ళీ మొదలు పెట్టాలనిపిస్తుంది. ఇలాగే ఈ 2 రకాల స్వభావాలు ఉంటాయి. వారిలోని ద్విస్వభావ రాశులు అంటారు. ఓకేనా. రాశులు శరీర నిర్మాణం పనిచేయగల సంస్థలు. రాశులు చరరాశులు అంటే అర్థమైంది కదా. మేషము, కర్కాటకము, తుల, మకరము. శరీర నిర్మాణం వచ్చేసరికి వాళ్ళకి దేహ నిర్మాణం, ప్రాణశక్తి, రక్త ప్రసరణము, చలనము. దేహ నిర్మాణం అంటే మంచి దృఢత్వంగా ఉంటారు. ప్రాణశక్తి అంటే పట్టుదలతో ఉంటారు. రక్త ప్రసరణము, చలనము. రక్త ప్రసరణ అంటే ఎప్పటికప్పుడు మనసులో తప్పించిపోతూ ఉంటారండి. ఏదో ఒకటి చేయాలి, మంచి చలనంతో కలిగి ఉంటారు. వారు పనిచేసే సంస్థలు జనసంద్రత కలిగిన ప్రదేశములు, ప్రయాణ కేంద్రము, రవాణా కేంద్రములు. స్థిర రాశులు చర్మము, కండరములు, ఎముకలు, గోళ్ళు, ధాతువులు. ఇవన్నీ బాగుంటాయి వీళ్ళకి. నివాస గృహములు, కర్మగారములు, పురాతన భావములు. ద్విస్వభావ రాశులు ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అకౌంట్స్, ఎగుమతి. రాశులు కంఠనాళములు, నాడీ మండలం, వాణిజ్యము, రాయబార సంస్థ, తంతి తపాలా శాఖ, రేడియో, టీవీ. వీటిలో వీరు బాగా గొప్పగా రాణిస్తారు. ఓకేనా. అవి పాయింట్ చేసి పెట్టుకోండి. రాశులు తత్వములు అనుసరించి వాటిని 4 భాగములకు విభజించి అవి అగ్నితత్వపు రాశులు, భూతత్వ రాశులు, వాయుతత్వపు రాశులు, జలతత్వపు రాశులు. ఇప్పుడు అగ్నితత్వ రాశులు అంటే ఏంటో చూద్దాం. ఎప్పుడు కూడా మనసులో మంట మండి ఉంటారు. వాళ్ళు ఏంటంటే పట్టుకున్నదే, వారు చాలా గొప్పవాళ్ళు, ఇంకా వాళ్ళకంటే గొప్ప ఇంకేమీ లేదు అనే టైప్లో ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మధ్యలో మండుతూ ఉంటుంది. బాగా వేడి రాశులు అంటారు వాటిని. అగ్నితత్వ రాశులు ఏమేంటి అంటే మేషము, సింహము, ధనస్సు. ఈ నాన్ వెజ్ అనేది ఉంటుంది చూసారండి. ఈ నాన్ వెజ్ ఎక్కువగా వాడే రాశులు కూడా వీళ్ళే, అగ్నితత్వ రాశులు. వీళ్ళకి మనసులో ఎప్పుడు కూడా చాలా చాలా గొప్పవారే, కానీ మనసులో ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలి, కసితో ఏదో ఒకటి చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. భూతత్వ రాశులు అంటే నిలకడ, భూమి తత్వపు రాశులు అంటారు వీళ్ళని. వృషభము, కన్య, మకరం. వీరేంటంటే
జరిగిద్దా? జరగని. నేను మట్టికి హ్యాపీగా ఉంటా. నేను ఎక్కువ కష్టపడను. ఓకే. అది అవుద్దా? అవ్వని. ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు. వాయుతత్వపు రాశులు అంటే గాలి తత్వపు రాశులు వీళ్ళు కూడా చాలా 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 పదునైన స్వభావం. మిథునము, తుల, కుంభము. జలతత్వపు రాశులు అంటే నీరు తత్వపు రాశులు. కర్కాటకము, వృశ్చికము, మీనము. సో ఇవ్వండి ఇవాళ ఈ రాశులు నక్షత్రాల గురించి నేను మీతో చెప్పదలుచుకున్నవి. ఇంకా వీడియోని పొడిగించి మరీ చెప్తున్నాను, సరిగ్గా అర్థం చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకొని వినండి. వీడియో పెద్దదవుతుంది, దగ్గర 2 నిమిషాల దాకా అవుతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకొని వినండి, ఓకేనా? అగ్నితత్వపు రాశులైన మేషము, సింహం, ధనస్సులతో ఎక్కువ గ్రహము ఉండగా జన్మించిన వారు సాధారణంగా ఉష్ణతత్వం కలిగి ఉంటారు. వీరు నాయకత్వం కోరుకుంటారు. అందరూ తమ మాటలని వినాలని అనుకుంటారు. అయితే భోళా శంకరులు మీ అంతవారు ఎవరు లేరని పొగిడితే చాలు, వారి కోసం ఏ పని చేయడానికైనా వెనకాడరు. తమకు అపకారం చేసిన వారు వచ్చి క్షమించమని అడిగితే చాలు, వారిని వదిలేస్తారు. వీరు కార్యశూరులై ఉంటారు. భూతత్వపు రాశులు. భూతత్వపు రాశులైన వృషభము, కన్యా, మకరంలో ఎక్కువ గ్రహములు ఉండగా పుట్టినవారు శరీర దారుఢ్యం కలిగి ఉంటారు. భోజన ప్రియులు, మంచి ఆలోచన పరులు. ఏ పని అయినా పనిచేయడానికి ముందు ఆ పని యొక్క మంచి చెడ్డలు ఆలోచించి చేస్తారు. ముఖ్యంగా తన వ్యక్తిగత ప్రయోజనం గురించి ఆలోచిస్తారు. ఊహాజీవులు కాదు, వాస్తవికాదులు. పనిని ప్రారంభిస్తే ఆ పనిని పూర్తయ్యే వరకు దానిని వదలరు. వాయుతత్వపు రాశులు అంటే గాలితత్వపు రాశులు. వాయుతత్వపు రాశులైన మిథునం, తుల, కుంభములలో ఎక్కువగా గ్రహములు ఉండగా పుట్టినవారు సామాన్యంగా ఆలోచన పరులు. ఎక్కువగా ఆలోచనలతోనే కాలం గడుపుతారు. అయితే నూతన విషయాలు తెలుసుకున్నట, నూతన పథకాలు వేయటంలో ఆసక్తి ఎక్కువ. సామాజిక జీవితంలో ఆదర్శవంతులుగా ఉంటారు. మానవతావాదులు అయితే వీరి జీవితంలో స్థిరపడటకు చాలా 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 కాలం పడుతుంది. బట్ వీళ్ళు ఏంటంటే ఆలోచనలు ఎక్కువ, పనిని ప్రారంభించాలంటే బాగా లేటు. జలతత్వపు రాశులు, నీరుతత్వపు రాశులు. జలతత్వపు రాశులైన కర్కటము, వృశ్చికము, మీనములలో ఎక్కువ గ్రహములు ఉండగా పుట్టినవారు సామాన్యంగా ఆవేశపరులు. కల్పనా శక్తి ఎక్కువ, భావావేశం కలిగి ఉంటారు. అందువల్ల రచనలు చేయగలరు. వీరిపై ఎదుటివారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న సంఘటనకు అతిగా స్పందిస్తారు. ఎక్కువగా ఊహలలో కాలం గడుపుతూ ఉంటారు. రాశులు, శబ్దములు. మేషము, వృషభము, సింహం, మిథునము, ధనస్సు గొప్ప ధ్వనిని కలిగి ఉంటారు. కన్యా, మకరం, కుంభం ఆర్ధ స్వరం కలిగి ఉంటారు. తుల, వృశ్చికం, కర్కటం శబ్దాన్ని కలిగి ఉంటారు. రాశులు, బలాలు. ఏ రాశికి ఏ టైంలో ఎక్కువ బలమో చెప్తా వినండి. రాత్రి బల రాశులు. రాత్రిపూట ఎక్కువ బలం కలిగే రాశులు మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, ధనస్సు, మకరము. దినబల రాశులు అంటే సూర్యోదయం కాడ నుంచి సాయంత్రం రాత్రి చీకటి పడే వరకు మంచి బలంతో ఉన్న రాశులు సింహము, కన్యా, తుల, వృశ్చికము, కుంభము, మీనము. ప్రష్టోదయ రాశులు. ప్రష్టోదయ రాశులు అంటే కొంచెం అటు కొంచెం ఇటు అని చెప్పుకోవచ్చు. వాళ్ళలో మేషం, వృషభము, కర్కటకం, ధనస్సు, మకరము. శీర్షోదయ రాశులు మిథునము, సింహము, కన్యా, తుల, వృశ్చికము, కుంభము. ఉభయోదశ రాశి మీనం. శీర్షోదయాలందు ఉన్న గ్రహము తన దశలో ప్రారంభమందే ఫలితం ఇచ్చును. ప్రష్టోదయ రాశులందు ఉన్న గ్రహము తన దశలో చివరిలో ఫలితం ఇచ్చును. మీన రాశిలో ఉన్న గ్రహము తన దశ జరిగే కాలం అంతా ఫలితం ఇచ్చును. ఫలితం ఇచ్చును అంటే అర్థమవుతుంది కదా, వారి వారి మంచి టైమింగ్స్ అప్పుడే మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాశులను ఆధారం చేసుకునే మన యొక్క టైమింగ్, ఆ సమయం మంచి కలిసి వచ్చే సమయం, కలిసి రాని సమయం అనేది మనం చెప్పగలుగుతాం. వాటిని కూడా మీకు వివరిస్తాను, కానీ మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని వినాలి అంతే. రాశులు, జీవులు. మనుష్య రాశులు మిథునం, కన్యా, తుల, కుంభము మరియు ధనస్సుతో మొదటి సగభాగము మనుష్య రాశుల కింద వస్తుంది. పశురాశులు మేషము, వృషభము, సింహము, ధనస్సులో చివరి మకరంలో మొదటి సగభాగము. జలాచర రాశులు అంటే నీరుతత్వపు రాశులు కర్కాటకము, మీనము, మకరంలో చివరి సగభాగము జలాచర రాశులు వస్తుంది. ఒకటి కీటక రాశి వృశ్చికం కింద వస్తుంది. మనుష్య రాశిలో ఒకటి జన్మలగ్న స్థానం అయితే ఆ లగ్నం బలంగా ఉంటుంది. పశురాశులలో ఒకటి దశమ స్థానం అయితే ఆ దశమ స్థానం బలంగా ఉంటుంది. జలచర రాశులలో ఒకటి చతుర్థ స్థానం అయితే ఆ చతుర్థ స్థానం బలంగా ఉంటుంది. కీటక రాశి సప్తమ స్థానంగా ఉంటే ఆ సప్తమ స్థానం బలంగా ఉంటుంది. రాశులు, రంగులు. కలిసి వచ్చే రంగులు రాశుల గురించి చెప్తా వినండి. మేషరాశి రక్తవర్ణం అంటే నిండు ఎరుపు. వృషభము శ్వేతవర్ణం, మిథునము శుక్రవర్ణం, కర్కాటకము పాటల వర్ణం, సింహము ధూమ్రపాండు వర్ణం, కన్య చిత్రవర్ణం,
తుల నీలవర్ణం, వృశ్చికం బంగారు వర్ణ, ధనస్సు కపిలవర్ణము, మకరము శుక్ల కపిలవర్ణము, కుంభము భూభద్రవర్ణము, మీనము స్వచ్ఛవర్ణము. నేను రాసుకొని చెప్తున్నా కాబట్టి ఈ వర్ణాలన్నీ నేను ఈ వర్ణం అంటే ఏంటో కూడా మీకు ఇక్కడ పట్టికలో ఇస్తా చూడండి, ఓకేనా. అలాగే రాసులు పరిణామం. దీర్ఘరాశులు అంటే ఎక్కువ కాలం జీవితం కలిగిన రాశులు కన్యా, వృశ్చికము, తుల, సింహము. సమరాశులు ధనస్సు, కర్కాటకం, మిథునము, మకరము. హాస్యరాశులు వృషభము, మేనము, మేషము, కుంభము. రాశులు దిశలు. ఏ రాశికి ఏ సైడ్ కలిసి వస్తుందో చెప్తా చూడండి. తూర్పు దిశను సూచించే రాశులు మేషము, సింహము, ధనస్సు. దక్షిణ దిశను సూచించే రాశులు మకరము, వృషభము, కన్య. పడమర దిశను సూచించే రాశులు తుల, మిథునము, కుంభము. ఉత్తర దిశను సూచించే రాశులు కర్కాటము, మీనము, వృశ్చికము. జలరాశులు పూర్ణ జలరాశులు కర్కాటము, మకరము, మీనము. అర్ధ జలరాశులు వృషభము, ధనస్సు, కుంభము. పాద జలరాశము మేషము, తుల, వృశ్చికము. నిర్జల రాశులు అంటే జలరాశులు అయి ఉండి కూడా వారి ఒంట్లో నీరు తక్కువ ఉండే కన్యా, మిథునము, సింహము. రాశి చక్రమునందు ఒక గ్రహము ఏ రాశిలో ఉందో నవాంశ చక్రమునందు కూడా ఆ గ్రహం అదే రాశిలో ఉంటే దానిని వర్గోత్తమాంశ అంటారు. రాశులు వర్గోత్తమాంశ. షడ్రాశులైన మేషము, కర్కాటము, తుల, మకరములో ప్రథమ నవాంశ వర్గోత్తమాంశ. స్థిరరాశులైన వృషభము, సింహము, వృశ్చికము, కుంభములో 5వ నవాంశ వర్గోత్తమాంశ. ద్విసభవ రాశులైన మిథునము, కన్యా, ధనస్సు, మీనములు 9వ నవాంశ వర్గోత్తమాంశ. ఏ గ్రహమునైనా వర్గోత్తమాంశంలో ఉన్న ఆ గ్రహము శుభ ఫలితములు ఇచ్చును. ఇప్పటివరకు నేను చెప్పిన శుభ ఫలితాలు. రాశులు సంతానం. అధిక సంతానం ఇచ్చే రాశులు కర్కాటము, వృశ్చికము, మీనము. వీరు అధికంగా పిల్లల్ని కంటారన్నమాట. మధ్య సంతానం ఇచ్చే రాశులు మిథునము, వృషభము, కుంభము. అల్ప సంతానం ఇచ్చే రాశులు తుల, కన్యము, మకరము. గ్రహముల యొక్క స్వక్షేత్ర స్థానంలో బలమైన స్థానమును దానిని మూల త్రికోణం అంటారు. రాశులు మానవ శరీర భాగములు. ఈ రాశుల మానవ శరీర భాగం ఏంటంటే మనకి ఇప్పుడు కలికాలం ఉంటున్నాం. కలి ఎక్కడో లేడు. కలి ఒక్కొక్క అంగం ఒక్కొక్క రాశిలో నిషిద్ధమై ఉంది. ఆ రాశుల్లో కలి ఎక్కడెక్కడ జీవిస్తాడో చెప్పటమే రాశులు మానవ శరీర భాగములు. మేషము కలి శిరస్సు, వృషభము ముఖము, కంఠము, మిథునము భుజములు, కర్కాటకము వక్షము, శ్వాసకోశము, సింహము హృదయము, ప్రక్కటెముకల మధ్య భాగము, కన్యా పొట్ట, జీర్ణకోశము, కాలేయము. తుల పొత్తికడుపు, నాభి, మూత్రపిండములు. వృశ్చికము మర్మయావములు. ధనస్సు వెన్నెముక చివరి భాగము, 2 తొడలు. మకరము 2 మోకాళ్ళు. కుంభము 2 పిక్కలు. మీనము పాదములు. జన్మకాలమును ఏ రాశి ఉంది, ఏ పాపగ్రహములు ఉండునో ఆ రాశి చెందిన శరీర భాగములు అనారోగ్యంగా ఉంటాయి. జన్మకాలంలో ఏ రాశి ఎందు శుభగ్రహము ఉండునో ఆ రాశి చెందిన శరీర భాగంలో ఆరోగ్యంగా ఉంటాయి. పాపగ్రహ దిశ జరుగునప్పుడు జన్మచక్రంలో ఆ గ్రహం ఏ రాశిలో ఉండునో ఆ రాశికి చెందిన శరీర భాగం గాయపడుతుంది. ఓం నమ శివాయ, శివాయ నమం. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో నక్షత్రాల గురించి చెప్తా, ఓకేనా. మొత్తం వివరించి మరీ చెప్తా. కొంచెం ఛానల్ మీకు వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి. ఈ రాజు నక్షత్రాలు వేరెవరో కాదండి, బ్రహ్మగారి ముని మనవడులు, సూర్యభగవానుడి, చంద్రభగవానుడి కొడుకులు, చంద్రభగవానుడి యొక్క భార్యలు నక్షత్రాలు అనేవి. అంతే, మనం వారి వల్ల ఆధారం తీసుకొనే మనకి వర్తించేయి మనం చూసుకోగలుగుతున్నాం. ఓం నమ శివాయ, శివాయ నమో. జై హింద్.